వా సూపర్ అయ్యే డకెట్ లివింగ్స్టోన్ ఏమన్నా బ్యాటింగ్ ఆడింటారా? మీరైతే మంచిగా ఆడి గెలిపించినారు. నేను ఫస్ట్ 2 మ్యాచ్ల్లో ఆడుతుని కానీ లాభం లేదు. మీరు ఆడింది ఒక మ్యాచ్ గెలిచేకి ఉపయోగపడింది. ఇలాగే కంటిన్యూ చేయాలి. లేకపోతే ఏంది బట్లరు వరుస పెట్టి 2 మ్యాచ్లు ఓడేసరికి ఇక్కడున్న ఇంగ్లాండ్ ఐర్లాండ్ అనుకునేసరి ఇప్పుడు తెలిసింది ఒక్కొక్కడి ఇంగ్లాండ్ పవర్ ఏంటో. అందులో వేరే ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటారు? బెన్ డకెట్ బకెట్లు నింప రన్స్ అయితే పిండుకొనేస్తుంది ఫస్ట్ లోనే. ఇప్పుడు అర్థమైంటుంది నా గురించి. చాలు ఉండండి అయ్యా, గెలిచిండేది ఒక మ్యాచే. ఆ మ్యాచ్ కూడా మేము ఏమన్నా పోతే పోనీ వదిలేసిండే ఆ మ్యాచ్. మీరు ఒక మ్యాచ్ ఏమన్నా గెలిస్తేనే కదా మాకు ఇంట్రెస్ట్ వచ్చేది నెక్స్ట్ మ్యాచ్ లో. అందుకే ఈ మ్యాచ్ పోతే పోనీ వదిలేసి మీ గెలుచుకోండి. అరే సూర్య ఎనగడ నీలాంటోడే మింగలేక మంగళవారం అన్నంట. మీ వల్ల గెలిచేకి చేతకాక మేము కావాలనే ఓడిపోతామే అని అబద్ధాలు చెప్తారా? నా బ్యాటింగ్ పవర్ హిట్టింగ్ చూస్తారు కదా, ఈ 6ల వర్షం కురిపించా. పాపం బిష్ణోయ్ గాని అయితే ప్రతిసారి చెప్పి కొట్టి పారేస్తున్నాయి. ఈ లివింగ్స్టోన్ అంటే ఇంకా మినిమం ఉంటుంది కదా. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసినా మ్యాచ్ అయితే గెలవలేకపోతుంది. కానీ మీ బ్యాట్స్మెన్లకైతే 3 చెరువుల్లో నీళ్ళు అయితే తాగిపిచ్చి 5 వికెట్లు పడదొబ్బా. ఈ సిరీస్లో ఎక్కువ వికెట్లు కూడా నాదే. ఈ వరుణ్ చక్రవర్తి మ్యాచ్ ఎవరన్నా గెలిచిన చక్రం అయితే తిప్పుతూనే ఉంటాడు, తెలుసుకోండి. అరే నువ్వే కాదు వరుణ్, నేను కూడా మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించేద్దామని అనుకోండి. లాస్ట్ మినిట్లో వికెట్ పీకింది, మ్యాచ్ ఆడే పాయా. ఇంకొంతసేపు కనుక క్రీజ్లో ఉండి లాస్ట్ వరకు ఫినిషింగ్ కనుక ఇచ్చింటే పక్క గెలుస్తుండే. ఎనీవేస్ మనమైతే ఇంకా ఏం చేయలేము. సిరీస్ 1 సైడ్గా గెలుస్తుంటే ఏముంటుంది, హోరాగా గెలిస్తేనే కిక్ మజా వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్లో గెలుద్దాం. అరే సూర్య బ్రో, నువ్వెప్పుడు ఫామ్లోకి వస్తావు? లాస్ట్గా డకెట్ బకెట్ గడు కూడా ఫామ్లోకి వచ్చేసా, లివింగ్స్టోన్ వచ్చేసా. నువ్వెప్పుడు వస్తావు? ఓకే ఇట్స్ టైం. మిస్టర్ 360ని బయటకు తీసే సమయం అయితే ఆసన్నమైంది. అందరూ ఫామ్లోకి వస్తున్నారు. ఇక స్కై ఎందుకు లేటు, 4వ T20 నుంచి చూసుకో, అసలైన విశ్వరూపం చూస్తారు. సూర్య బ్రో నైస్ జోక్. ఓకే అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.